బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలిచి తీరాలి, దానికోసం కష్టపడాలి అంటూ చెప్పారు. అలాగే మార్కెట్ టెంపుల్ కమిటీలో నామినేషన్ పోస్టుల భర్తీ కూడా త్వరలో ఉండబోతోంది అంటూ ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది మంత్రులు అలాగే ఎమ్మెల్యేల వ్యవహారం కొంత అభ్యంతరకరంగాను, సమస్యలు తెచ్చే విధంగా, అధిష్టానానికి సమస్యలు క్రియేట్ చేసే విధంగా ఉందని, ఇలా కొనసాగిస్తే ప్రజలకు పార్టీ మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందని, నాయకులు వెంటనే ఇలాంటి విషయాల్లో జాగ్రత్త పడి ప్రజల్లోకి వెళ్ళాలని, ఒకవేళ కనుక ఎవరి మీదైనా వ్యతిరేకత ఉంటే దాని మీద వర్కౌట్ చేయాలి అంటూ కూడా వారికి సూచించినట్లుగా తెలుస్తుంది. ఒకవేళ అలా ఫోకస్ చేయలేని పక్షంలో చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అంటూ కూడా ఆయన ఖచ్చితంగా చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. కొండా సురేఖ వ్యాఖ్యలు చూసాం, కొండా మురళి వ్యాఖ్యలు చూసాం. అలాగే మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా తీవ్ర స్థాయిలో బయట సంబంధం లేని విషయాల్లో కొన్ని వ్యాఖ్యలు చేయడం, అలాగే సొంత పార్టీ నాయకుల్ని టార్గెట్ చేసిన నేపథ్యంలో ఇప్పటికే కొంతమందికి సీరియస్గా వార్నింగ్స్ కూడా వెళ్ళాయి అధిష్టానం నుంచి. ఈ నేపథ్యంలోనే పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో సీఎం మాట్లాడుతూ కొంత సీరియస్గా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. కేవలం ఇప్పుడున్నటువంటి నాయకుల పర్ఫార్మెన్స్ దృష్ట్యా మాత్రమే కాకుండా రాబోతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి, ముఖ్యంగా మార్కెట్ అండ్ టెంపుల్ కమిటీల నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి, అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి చాలా కీలకంగా వారికి సూచించినట్లుగా తెలుస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టీని గెలిపించాలని, అలాగే రానున్నటువంటి ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా పార్టీ గెలవాలి, దానికి బూత్ స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది అంటూ కూడా ఆయన సూచించినట్లుగా తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రైట్, సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు, ఎవరిని ఉద్దేశించి ఆయన హెచ్చరించారు, ఏ విషయాల గురించి సజెషన్స్ ఇచ్చారు, అలాగే ముందు ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? సీఎం కొంచెం వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కొంతమంది నాయకులకు ఎవరిని దృష్టిలో పెట్టుకొని వార్నింగ్ ఇచ్చారు, ఏ విషయాల్లో నాయకులు మార్చుకోవాలంటూ సూచించారు, అలాగే రానున్నటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కానీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ ప్లాన్ ఏ విధంగా ఉంది కాంగ్రెస్కి సంబంధించి? ఎగ్జాక్ట్లీ పిఎస్సి సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావించారు. దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముఖ్యమంత్రి కొన్ని వార్నింగ్ ఇచ్చారు, కొంత సూచన చేశారు. ఈ 18 నెలల కాల వ్యవధిలో కాంగ్రెస్ పాలనకు సంబంధించినటువంటి ఎలా ఉంది పాలన అనేటువంటిది కూడా వివరించే ప్రయత్నం చేస్తారు. ఇది ఒక గోల్డెన్ పీరియడ్ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేశారు. చాలా స్పష్టంగా వార్నింగ్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని మెన్షన్ చేసే ప్రయత్నం చేశారు. గొడవలకు, మీ వ్యక్తిగత గొడవలతో పార్టీకి నష్టం చేస్తే ఊరుకునేది లేదంటూ స్టేట్మెంట్ చేశారు. పార్టీకి వ్యతిరేకంగా ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు చేస్తే కూడా వారిని పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనేటువంటిది డైరెక్ట్గా పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి డైరెక్ట్గా సమావేశంలోనే ఆయన సూచన చేశారు. క్రమశిక్షణ వ్యవహారాలకు సంబంధించినటువంటి కమిటీ చైర్మన్ ఎవరున్నారో వారి ద్వారా వారిపైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలంటూ నిర్ణయం తీసుకోవడం సూచన చేశారు, వార్నింగ్ చేశారు. తర్వాత పార్టీ నాయకుల మధ్య సమన్వయం చేయాల్సినటువంటి బాధ్యత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల పైన ఉంటుంది. వాళ్ళే ఇనిషియేట్ తీసుకోవాలి, అక్కడ సమస్యను సద్దుమణిగేలా చూడాలి. లేదు అంటే ఇన్ఛార్జ్ దృష్టికి, నా దృష్టికి, పిసిసి చీఫ్ దృష్టికి తీసుకొస్తే కూడా దాన్ని సాల్వ్ చేస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మరొకటి కీలకంగా అనివార్య కారణాలతో వచ్చినటువంటి అనూహ్యంగా అకాల మరణంతో జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరాలి, దానికి కార్యాచరణ సిద్ధం చేసుకోండి అంటూ స్టేట్మెంట్ చేశారు. అభ్యర్థులు ఎవరు ఫైనల్ కాలేదు, నేనే పోటీ చేస్తున్నాను, నాకే కన్ఫామ్ అయిందని ఎవరు కూడా కన్ఫామ్ చేసుకోవద్దు, దీన్ని సీరియస్గా పార్టీ భావిస్తుంది, పార్టీ అభ్యర్థి పేరు ఫైనల్ చేస్తుంది, అప్పటిదాకా ఎవరు కూడా వ్యక్తిగతంగా
ప్రకటన చేసుకోవద్దు అనేటువంటి హెచ్చరిక కూడా జారీ చేస్తూ ఆల్రెడీ క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ ప్రచారం ప్రారంభించింది. జూబ్లీహిల్స్లో సర్వేల రూపంలో వారికి దగ్గరయ్యేటువంటి రూపంలో కాంగ్రెస్ కూడా ప్రచారానికి సిద్ధం కావాలి. హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో గెలుపు కోసం కృషి చేయాలనేటువంటిది కూడా ముఖ్యమంత్రి సూచించారు. ఇంకా కొన్ని కీలకమైనటువంటి అంశాలు అసలు డీటెయిల్స్లోకి వెళ్తే పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన చేశారు. ఈ 18 నెలల కాల వ్యవధిని గోల్డెన్ పీరియడ్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్ణిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, మహిళలకు ఇస్తున్నటువంటి పథకాలు, తర్వాత నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ఉద్యోగాల విషయంలో కావచ్చు, క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలను పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకెళ్లాలి వచ్చేటువంటి రోజుల్లో అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తేనే వచ్చే 4 ఏళ్ల తర్వాత మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చే సిచ్యువేషన్ ఉందంటూ స్టేట్మెంట్ చేశారు. ఇంకొక సంచలన ప్రకటన కూడా చేశారు. పార్టీ పదవులను లైట్గా తీసుకొని ఎవరైనా వాటిని నిర్లక్ష్యం చేస్తే వచ్చే 2 సంవత్సరాల తర్వాత ఆ పదవుల నుంచి వారిని పక్కన పెట్టేస్తాం, వారిని పట్టించుకోదు పార్టీ పదవిని చాలా కీలకంగా భావించి పనిచేయాల్సి ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దానితో పాటు వచ్చేటువంటి రోజుల్లో నామినేటెడ్ పదవుల విషయంలో కూడా నాకే వస్తుందనే నమ్మకంతో వద్దు, మీరు పార్టీ గెలుపు కోసం క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేస్తేనే పార్టీ పదవులు వస్తాయనేటువంటి సూచన చేశారు. ఒకటి కాదు, చాలా అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించే ప్రయత్నం చేశారు. కొన్ని పార్టీ కమిటీలో ఉన్న నాయకులు గ్రౌండ్ లెవెల్లో పనిచేయాల్సిందే అంటూ ఫైనల్గా ఒక మాట చెప్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంక్లూడ్ చేశారు. నేను గ్రామాలలో తిరగడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు కూడా వెళ్ళండి అనేటువంటి స్టేట్మెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. ఎందుకంటే కొద్దిమంది నాయకులు హైదరాబాద్కు పరిమితం అవుతున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు హైదరాబాద్ ఇళ్లలో, క్యాంప్ ఆఫీస్లో ఇక్కడే ఉంటున్నారు, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండట్లేదు. పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలంటే గ్రామాలలో తిరగాల్సిందే, గ్రామస్థాయి వరకు వెళ్లాల్సిందే, కార్యకర్తలకు అందుబాటులో ఉండాల్సిందే అనేటువంటి ఒక హెచ్చరికను ముఖ్యమంత్రి జారీ చేశారు. సో త్వరలో ముఖ్యమంత్రి గ్రామస్థాయి పర్యటనకు సిద్ధమవుతున్నాను అనే స్టేట్మెంట్ చేయడంతో కాస్త వీళ్ళందరినీ మోటివేట్ చేసేలాగా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. మొత్తానికి పిఎస్సి సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి అప్డేట్స్ తీసుకున్నారు, అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. త్వరలో జూబ్లీహిల్స్ జరిగేటువంటి ఎన్నికలపైన ఫోకస్ పెద్ద ఎత్తున పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. మధు, అంటే 18 నెలల్లో 1,04,000 కోట్లు మేము రైతుల కోసం ఖర్చు పెట్టాం, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అంటున్నారు. ఇంత గొప్పగా చేసిన చరిత్ర ఇంతకుముందు ఎప్పుడూ లేదు, కాంగ్రెస్కే ఈ ఘనత దక్కుతుంది అంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అంటే ప్రధానంగా ఇప్పుడు ఇస్తున్నటువంటి రైతులకి మద్దతుగా ఇస్తున్నటువంటి ఈ రైతు భరోసాకి సంబంధించి కానీ, లేదంటే అంతకుముందు రైతుల రుణమాఫీకి సంబంధించి కానీ ఈ నిధులు లేదంటే ఇలాంటి ఒక సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారా? రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవే కలిసి వచ్చే అంశాలుగా కాంగ్రెస్ భావిస్తోందా? అండ్ మరి వీటికి పోటీగా బీఆర్ఎస్ ఎలాంటి ప్లాన్లో ఉంటుంది? ఇప్పటికే వాళ్ళు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు, ఇటు జూబ్లీహిల్స్లో కానీ లేదంటే స్థానిక సంస్థలు కూడా ఇప్పటి నుంచే కొంత గ్రౌండ్ వర్క్ బీఆర్ఎస్ నుంచి కూడా కనిపిస్తోంది. కాబట్టి ఎవరి స్ట్రాటజీ ఎలా ఉంది? కాంగ్రెస్కి కలిసి వచ్చే అంశాల ఇవి ఖచ్చితంగా? ఎగ్జాక్ట్లీ, అంటే క్షేత్రస్థాయిలో ఆల్రెడీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి పనిని కార్యకర్తలే చేయాలనేటువంటిది ఆయన స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగా గతంలో ఇచ్చిన రైతు రుణమాఫీ, ప్రస్తుతం రైతు భరోసా కింద ఇచ్చినటువంటి 9,000 కోట్ల రుణాలను బ్యాంకుల రైతుల ఖాతాలో జమ చేసినటువంటి అంశాలను వివరించాలి అనేటువంటి ప్రయత్నం. తర్వాత ప్రొక్యూర్మెంట్, రైస్ ప్రొక్యూర్మెంట్, దానికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం నిర్ణయాన్ని క్షేత్రస్థాయిలో వివరించాలి. ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి తీసుకున్న స్కీమ్స్ను మహిళలకు వారికి వివరించే ప్రయత్నం చేయాలి. ఉచిత బస్సు, 0 వడ్డీ రుణాలు, వీటన్నిటినీ వివరించండి, రేపు పార్టీకి లబ్ధి చేకూరుతుంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఇవన్నీ వివరించే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ స్కీమ్స్ ప్రభుత్వానికి లాభపడతాయి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులపైన మాత్రం క్యాడర్ వెళ్ళాలి, ఇంటింటికి ప్రచారం చేయాలనేటువంటి వారికి ఒక సూచన చేసే ప్రయత్నం చేశారు. సెకండ్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఆల్రెడీ కంటోన్మెంట్లో కూడా ఇలాగే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అకాల మరణం చెందితే వచ్చినటువంటి ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. సో జూబ్లీహిల్స్లో కూడా ఖచ్చితంగా విజయం సాధించాలి అనేటువంటి ఒక లైన్ వీరికి చెప్పే ప్రయత్నం చేశారు. చాలా స్పష్టతగా అభ్యర్థులను పక్కన పెడితే పార్టీ విజయం కోసమే మాత్రమే పనిచేయాలి, ప్రచారం ప్రారంభించాలి. పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ సంబంధించినటువంటి ఆయన ఆధ్వర్యంలో
గెలుపు కోసం కృషి చేయాలి అందరూ కూడా అంటూ స్టేట్మెంట్ చేశారు. సో క్షేత్రస్థాయిలోకి ప్రతి ఒక్క నాయకుడు వెళ్లాల్సిందే అనేటువంటి ఒక స్టేట్మెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసే ప్రయత్నం చేశారు. ప్రతి ఒక్క నాయకుడు గ్రౌండ్లోకి వెళ్తేనే పదవులు కంటిన్యూ అవుతాయి, లేదంటే వచ్చేటువంటి నెక్స్ట్ లెవెల్లో పదవులు కట్ కావడానికి కూడా పిసిసి నిర్ణయం తీసుకుంటారనేటువంటి స్టేట్మెంట్ చేశారు. రైట్, థ్యాంక్ యూ మధు. మొత్తం మీద కాంగ్రెస్ స్పీడ్ పెంచిందనే చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కీలకమైనటువంటి నాయకులు ఎవరైతే పార్టీకి అధిష్టానానికి తలనొప్పిగా మారుతున్నారో, వారి పర్సనల్ గొడవల వల్ల, ఈగో ఇష్యూస్ వల్ల, అలాంటి వాళ్లకు లేదంటే పార్టీలో ఉన్నటువంటి పోటీ కారణంగా కొంతమంది నాయకులు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు మంత్రి పదవుల కోసం కానీ ఇతరత్ర విషయాల్లో. సో వీటన్నిటి విషయంలో ఎవరైతే పర్సనల్ గొడవలు లేదంటే ఈగో ఇష్యూస్తో సమస్యగా మారుతున్నారో వారందరికీ హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలాగే కొనసాగితే కఠిన చర్యలు తీసుకుంటాం, తొందరగా మార్చుకుంటే మంచిది మీ పద్ధతి అంటూ. అలాగే కొంతమంది నాయకులు ప్రజల్లో యాక్టివ్గా ఉండట్లేదని, ఖచ్చితంగా ప్రజల్లో యాక్టివ్గా ఉండాలి, వాళ్ళ మీద ఏదైనా వ్యతిరేకత ప్రజల్లో కొన్ని విషయాల్లో ఉండుంటే వాటికి సంబంధించి కూడా వర్కౌట్ చేయాలి అంటూ వారికి సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు మార్కెట్ అండ్ టెంపుల్ కమిటీల నామినేషన్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా ఇప్పటికే సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అలాగే రేపు జరగబోతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఆయన క్లియర్గా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో, ఎవరైతే గెలుపు కోసం కృషి చేస్తారో వాళ్లకు మాత్రమే రేపు పార్టీలో పదవులు దక్కుతాయి ఖచ్చితంగా. ఒకవేళ ఎవరైతే పని చేయట్లేదు ఇప్పటికే పదవుల్లో ఉండి వాళ్ళకి ఎవరికైతే ప్రమోషన్ వస్తుందో అలాంటి వాళ్ళకి బాగానే ఉంటుంది, కానీ పని చేయని వాళ్ళకి డిమోషన్ కూడా వస్తుంది. ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అంటూ హెచ్చరికలు జారీ చేశారు. మొత్తం మీద కాంగ్రెస్ సంసిద్ధం అవుతోంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు. మరోవైపు బీఆర్ఎస్ కూడా స్పీడ్ పెంచిన విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే జూబ్లీహిల్స్లో సర్వేలు చేయించుకుంటోంది బీఆర్ఎస్, గెలిచే అవకాశం ఎంతవరకు ఉంది అంటూ. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా బూత్ స్థాయిలో క్యాడర్ను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద మరొకసారి ఎన్నికల రణరంగంలోకి తెలంగాణ దూకబోతున్నట్లుగానే కనిపిస్తోంది. 900 plus companies, 7.89 lakhs per annum average CTC, 100% placements. KL deemed to be university.